అనిల్ అంబానీపై సెబీ నిషేధాన్ని విధించింది. అనిల్ అంబానీకి 25 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది సెబీ. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 5 ఏళ్ల పాటు నిషేధాన్ని కూడా విధించింది. నిధుల మళ్లింపు ఆరోపణలపై సెబీ చర్యలు తీసుకుంది. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్, కీ మేనేజర్, పర్సనల్ లాంటి పదవులు దక్కకుండా ఆదేశాలు జారీ చేసింది. సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి కంపెనీ నిధుల మళ్లింపుకు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ను సెక్యూరిటీల మార్కెట్ నుంచి బ్యాన్ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది సెబీ. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్పై 6 నెలల పాటు నిషేధాన్ని విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్కి 6 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. 2022లో కూడా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ మోసపూరిత కార్యక్రమాలకు పాల్పడుతుంది అంటూ సెబీ అప్పట్లో కూడా నిషేధాన్ని విధించింది. ఇప్పుడు అనిల్ అంబానీకి సెబీ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అసలు అనిల్ అంబానీ కంపెనీలో ఏం జరిగిందనే విషయాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు మనకు అందుబాటులో ఉన్నారు. పాపారావు గారు నమస్తే. పాపారావు గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్తే పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. ఏం జరిగిందండి అనిల్ అంబానీ కంపెనీలో, ఏం జరిగింది? సెబీ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే వాస్తవానికి అనిల్ అంబానీ సంస్థలు, అనిల్ అంబానీ కూడా ఎప్పటి నుంచో సమస్యల్లో ఉన్నారు. అంటే ఒక రకమైనటువంటి దివాలా ప్రకటించే స్థితి లాంటి దానిలోనే గతంలో చాలా కాలంగా ఉన్నారు. దానిలో ఏంటంటే ఈరోజు తన వ్యక్తిగతంగా కొంత ఫైనాన్షియల్ వీక్నెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ స్ట్రెంథన్ అయ్యే దీనిలో భాగంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నుంచి చాలా నిధులను ఆయన సైఫన్ ఆఫ్, అంటే దారి మళ్లించుకొని తన సొంతానికి డైవర్ట్ చేసుకున్న ఆరోపణలు ఈరోజు సెబీ నుంచి వచ్చినాయి. దాంతో పాటుగా సెబీ ఇట్లాంటి డైవర్షన్ కి సంబంధించి ఆయన మీద 25 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తా, అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ మీద సుమారుగా ఒక 6 లక్షల రూపాయల ఫైన్ ప్లస్ 6 నెలలు దాన్ని బ్యాన్ చేస్తుంది ఈ సెక్యూరిటీస్ దీనిలో ట్రేడింగ్ చేయడానికి లేకుండా. రెండో పక్కన ఏంటంటే అనిల్ అంబానీ మీద 5 సంవత్సరాల పాటు మార్కెట్ లో ఆపరేట్ చేయకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లిస్టెడ్ కంపెనీలలో కూడా ఆయన డైరెక్టర్ గా కానీ ఇతరత్ర కానీ ఉండడానికి వీల్లేదు. అంటే ఆ కంపెనీలు ఆయన కనుక లిస్టెడ్ కంపెనీలో దేనిలో డైరెక్టర్ గా ఉంటే ఆ కంపెనీలు కూడా నిషేధానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఆయన్ని పూర్తిగా మార్కెట్ నుంచి పక్కకు దోసేస్తాయి. ఎందుకంటే మార్కెట్ లో లిస్ట్ అయినట్టు కంపెనీ నుంచి అవకతవకలకి పాల్పడ్డాడు కాబట్టి అది మార్కెట్ లో డిస్టార్షన్ కి లీడ్ చేస్తుంది, లేకపోతే కస్టమర్స్ కి లేకపోతే మన ఇన్వెస్టర్స్ కి అది ఇబ్బంది అనేది వాస్తవానికి ఈరోజు. సరే, 222 పేజీల అంటే సుదీర్ఘమైనటువంటి ఆర్డర్ ఇది. 222 పేజీల ఆర్డర్ లో ఈ నిషేధం వచ్చింది. కాబట్టి ఏంటంటే గతం నుంచి కూడా ఆయన ఏంటంటే వాస్తవానికి ఆయన వ్యాపారవేత్తగా కంటే కూడా రాజకీయవేత్తగానే ఎక్కువ ప్రవర్తిస్తూ వచ్చారు. గతంలో ఆయన ములాయం సింగ్ యాదవ్ ఉండగా ఆయనతో కొంత అనుయాయుడిగా ఎక్కువ ఉంటాం. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపారాలు లేవు, కానీ ఆయన ఎక్కువగా రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతారవటం, దానిలో భాగంగానే ఆయనకున్న యాప్టిట్యూడ్ పరంగా కూడా ఆయన బిజినెస్ యాప్టిట్యూడ్ కంటే కూడా మొదటి నుంచి రాజకీయాలు ఇట్లాంటివి అది కూడా సమర్థంగా నిర్వహించుకోలేకపోవడం వల్ల ఆయన నష్టపోతారవటం, దానిలో భాగంగా అంతిమమైనటువంటి పతనంలో భాగంగానే చివరి మెట్టుగా ఆయన ఈ స్థితికి రావటం అనేది జరిగింది. గతంలో కూడా నిజానికి హోమ్ ఫైనాన్స్ పై బ్యాన్ విధించింది 2022లో కూడా కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అంటూ. అంటే కొన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటే అసలు అనిల్ అంబానీ కంపెనీలో ఏం జరుగుతుందనే డౌట్ వస్తుందా ఇన్వెస్టర్స్ కి? ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు అనిల్ అంబానీ కంపెనీలు అన్నిటి మీద ఈ షాడో పడుద్ది, ఎప్పటి నుంచో ఉంది. అనిల్ అంబానీ కంపెనీలకు సంబంధించి ఎవరు పెద్ద విశ్వసనీయత ఉన్న కంపెనీలుగా భావించి వాటిలో పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా కొంత వేరే అంచనాలు ఏమన్నా ఉండి కానీ లేకపోతే ఇతరత్ర కొంత తెలియకబడి పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎక్కువ. అంటే ఓవరాల్ గా ఇప్పుడు అంటే అవి పెద్ద అంటే సక్సెస్ఫుల్ గా లేవు కాబట్టి, ఫార్మ్స్ పెద్ద సక్సెస్ఫుల్ గా లేవు కాబట్టి పరిస్థితి నడుస్తుంది. కాబట్టి ఈ రోజున పరిణామాల్లో ఏంటంటే ఇంకా కొంత దెబ్బే. ఎందుకంటే ఖచ్చితంగా ఇంత నెగటివ్ షాడో పడ్డ తర్వాత ఎవరైతే మెయిన్ కీ పర్సన్ ఆయన అనిల్ అంబానీ తర్వాత మీదే ఇంత 25 కోట్ల రూపాయల స్కాము, ఫ్రాడ్ అనేది కూడా రావటం, ఫ్రాడ్ సైఫనింగ్ ఆఫ్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఫండ్స్ సైఫన్ చేయటం, అంటే బయటికి లాగేయటం తనకు కావాల్సిన దారిలోకి, అది ఫ్రాడ్ అనే మాట చాలా పెద్ద ఎత్తున మార్కెట్ లో పనిచేస్తుంది. కాబట్టి అది కొంత దెబ్బే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే అనిల్ అంబానీ డైరెక్టర్గా ఉన్న మిగిలిన కంపెనీలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా ఫైన్ పడింది కదా ఆయనకి. వ్యక్తిగతంగా ఆయన మీద 20 అంటే కంపెనీకి సంబంధించి ఏమైనా అవకతవకలు ఇత్యాది లేకపోతే ఇతరులు ఇన్వాల్వ్ అయింది అయితే కనుక అది వేరేగా ఉండేది. కంపెనీలో ఏదైనా ఆఫీసర్స్ కానీ ఇతర స్టాఫ్ కానీ ఇన్వాల్వ్ అయిన వ్యవహారం అయితే వేరేగా ఉండేది. ఆయన మీద కూడా 25 కోట్ల ఫైన్ పట్టడం, అలాగే అనిల్ అంబానీతో పాటు 24 అదర్ ఎంటిటీస్, దాంట్లో
ఆయనకు ఆ సంస్థలకు చెందినటువంటి అధికారులు ఉన్నారు. కేవలం అధికారుల మీద కనుక ఇట్లాంటి బ్యానో లేకపోతే ఇట్లాంటి పనిష్మెంట్ ఏదైనా వచ్చి ఉంటే కనుక అది వేరేగా ఉండేది. కానీ అనిల్ అంబానీ మీద కూడా వర్చువల్ గా 25 కోట్ల ఫైన్ పట్టడం అనేది ఆయన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సంబంధించి కొంత ఇబ్బందికరమైన వాస్తవమే. ఓకే, ఏంటండి అసలు ఏంటి ఫైండింగ్స్ ఏంటి, అసలు నేచర్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటి, అసలు అందులో ఉన్న ఫైండింగ్స్ ఏంటి? అంటే మెయిన్ గా కనపడేది ఇక్కడ ఫైండింగ్స్ లో సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసుకున్నాడు ఆయన అనేది మెయిన్ అది. అంటే ఫండ్స్ ఇప్పుడు ఏదైనా సరే ఫండ్ ఒక పర్పస్ కోసం ఒక ఫండ్ ఉన్నప్పుడు దానిని ఇతరత్ర డైరెక్షన్స్ లో వేరే చోట ఇన్వెస్ట్ చేయడానికి కూడా తీసుకెళ్లకూడదు. వ్యక్తిగతంగా వాడుకోకపోవటమే కాదు, వ్యక్తిగతమైన అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోకపోవటమే కాదు, అదొక రకమైనది. అయితే దాంతో పాటుగా ఒక పర్పస్ కోసం ఉన్నటువంటి ఫండ్ ని వేరే పర్పస్ కోసం వాడటం కూడా లిస్టెడ్ కంపెనీస్ కి అసలు అనుమతించబడదు. కాబట్టి ఖచ్చితంగా సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా పెద్ద ఫ్రాడ్, ఇంకా దానికంటే ఏం అక్కర్లా వేరే. ఓకే, అంటే కేవలం ఫైన్తోనే సరిపెడతారా, లేదంటే ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఇంకా సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? మీరు అనేది ఏంటంటే దీన్ని సివిల్ కేసు లాగా చూస్తాం. మామూలుగా అయితే ఫైన్ ఇట్లాంటివి అంటే సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ ఉంటాయి అంటే చెప్పలేము, అది ఇప్పుడే చెప్పలేము. కానీ దానికి ఎట్లా ఉంటుంది ఏంటనేది సెబీలో మరి దానికి ప్రొసీడింగ్స్ అంటే సెబీకి కోర్టు పవర్స్ ఉండవు అనుకుంటున్నాను. అది తెలిసైతే కోర్టు తాలూకు పవర్స్ ఉండవు. ఈ కేసు కనుక జనరల్ గా కోర్టుల పరిధిలోకి క్రిమినల్ కేసుగా ఏదైనా దాఖలయ్యేటట్లయితే అది ఎట్లుంటుంది అనేది చూడాలి మరి. ఓకే, అంటే ఈ కేసు తర్వాత ఇప్పుడు అనిల్ అంబానీ భవిష్యత్తుని ఏ విధంగా ఊహించవచ్చు అంటారు? అంటే ఆయనకి ఇప్పటికే కొంత భవిష్యత్తు దెబ్బతిన్నటువంటి వాస్తవం ఉంది. చాలా కాలంగా కొంత ఫెయిల్యూర్ స్టోరీస్ అని మనం వింటుంటాం కదా, ఆ రకంగానే చూస్తుంది సమాజం చాలా వరకు. ఇది కొంత ఏంటంటే దానిలో ఇంకా కొంచెం అడిషనల్ గా, అంతేకాకుండా ఇంకా కొంత ఫ్రాడ్ అనే మాట వచ్చినప్పుడు దానికి యాడ్ అయ్యి భవిష్యత్ అంటే సరే ఇంకా ఆయన కుటుంబంలో ముఖేష్ అంబానీ గౌరవనీయమైన వ్యాపారవేత్తగాను బలమైన శక్తిగాను ఉన్నారు కాబట్టి బ్రదర్స్ ఆయనకున్న రేపటి బట్టి ఆయనకి భవిష్యత్తు ఉంటుంది. కానీ వర్చువల్ గా బిజినెస్ మ్యాన్ గా ఆయన ఫ్రంట్ ఎండ్ లో ఉండి నడపగలిగింది ఇక కొంచెం కష్టం అవుద్ది ఎప్పటికైనా. ఓకే, అంటే జనరల్ గా బయటికి తెలియకుండా కూడా కొన్ని కంపెనీలు ఇలా నిధుల మళ్లింపుకు ఇలాంటి అవకతవకలకు పాల్పడుతూ ఉంటాయండి. అంటే ఒకటి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా గనక ఆయనకి ఇమేజ్ ఉండుంటే ఇట్లాంటివి జరిగిన తర్వాత అయినా కానీ కొంత పాజిటివ్ గా హోప్ ఉండేది. ఆయన భవిష్యత్తు గురించి జనరల్ గా హోప్ ఎప్పుడు ఉంటుందంటే ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ నడపగలడు, ఏదో పొరపాటు జరిగింది తప్పు జరిగింది అనుకుంటే అదొకలాగా ఉంటుంది. కానీ ఆయన బిజినెస్ లైఫ్ కూడా పెద్ద సక్సెస్ఫుల్ గా లేదనేది మామూలుగా మనం చుట్టూ చూస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో దానికి ఇది అడిషనల్ గా యాడ్ అయితే కనుక ఆయన మీద ఇది అదనపు భారమే. ఓకే, అనిల్ అంబానీకి చెందిన ఎన్ని కంపెనీలపై ఈ ప్రభావం ఉంటుంది? మొత్తం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఉంటుందండి. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద అంతా ఎంతో కొంత నెగటివ్ షాడోస్ పడతాయి. ఎందుకంటే ఆయన మరి